సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామానికి చెందిన సుతారి కనకలక్ష్మి ఇటీవల డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మృతి వివరాలు తెలుసుకుని ఇద్దరు చిన్నపిల్లల్ని చూసి చలించిపోయారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్లనే డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. ఇది ప్రభుత్వం మొద్దునిద్రకు నిదర్శనమని, పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో ప్రజలకు జ్వరాలు శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగ్యూ జ్వరంతో మృతి చెందిన కనకలక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు లభించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు ఎకరం భూమి అమ్ముకొని 25 లక్షలు ఖర్చు చేసినా ప్రాణాన్ని కాపాడలేకపోయారన్నారు. ఇద్దరు చిన్నపిల్లల జీవితాలు ఆగం చేసి ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్రను వీడి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా రావురూకుల గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఉపాధ్యాయులు, తెలంగాణ ఉద్యమకారుడు జాన్ వెస్లీ కుటుంబాన్ని హరీష్ రావు పరామర్శించారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.